సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసరికి 26 సెప్టెంబర్ 2023. ఈరోజు వచ్చేసరికి మన ఛాలెంజ్లో Day-16. మనకి మార్నింగ్ నుంచి మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉంది. సో నేనేంటంటే మధ్యాహ్నం వరకు ట్రేడ్ అనేది తీసుకోలేదు. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నిఫ్టీలో ఇదిగోండి ఇక్కడ నిఫ్టీలో ఇక్కడ 12:30కి బ్రేక్అవుట్ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి 12:30కి సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అందుకే నేను ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఎందుకంటే అప్పుడు ఇది బ్రేక్అవుట్ వచ్చే వరకు నేను వెయిట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఇక్కడ ప్రాపర్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఒక పుల్ బ్యాక్ దగ్గర ఇదిగోండి దీనిపైన స్టాప్ లాస్ ప్లేస్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలని ఇదేంటంటే సడన్గా ఇక్కడ నుంచి ఏంటంటే ఈ చిన్న రెసిస్టెన్స్ దగ్గర నుంచి పుల్ బ్యాక్ వచ్చేసింది. ఓకే, ఈ చిన్న సపోర్ట్ దగ్గర నుంచి మనకి మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో అందుకని బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి రివర్స్ అయిపోయింది. అప్పుడు ఇంక మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇంకా ఆ ఒక్క ట్రేడే తీసుకున్నాను. ఇంకా ట్రేడ్ అయితే ఇంకా ఏం తీసుకోలేదు. ఇక్కడే 2 పొజిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఈరోజు కూడా ఇంకా ట్రేడ్ అనేది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఏం కాదు, చిన్న స్టాప్ లాస్ అంతే. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి జస్ట్ 500 రూపీస్ లాస్ అంతే. ఇదిగోండి ఆ ట్రేడ్కి వచ్చేసరికి లాస్. బ్యాంక్ నిఫ్టీలో ఇదిగోండి పుట్టు పొజిషన్ తీసుకున్నాను. లాస్ వచ్చేసరికి 500 రూపీస్ లాస్ వచ్చింది అంతే, ఏం కాదు. అయితే ఈ రోజుతో ఇంకా ట్రేడ్ అనేది ఈరోజు మార్కెట్ అనేది బాగా సైడ్ వేస్ ఉంది. సో ట్రేడ్ అనేది చాలా కష్టంగా ఉంది. అసలు ఒక్కటి కూడా దొరకలేదు. లాస్ట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిందని నేను ఏంటంటే ఇది బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేశాను. ఒకవేళ వచ్చుంటే మాత్రం మనకి ఈజీగా 1:7 వరకు మనకి టార్గెట్ అయితే ఈజీగా వచ్చేది. ఓకే, అది ఇప్పుడు రేపటి నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం అంటే మనం ఫస్ట్ 4 అవర్స్ చార్ట్ ఫ్రేమ్కి వెళ్దాం. 4 అవర్స్ టైం ఫ్రేమ్కి వెళ్తే మనకి ఇదిగోండి ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే ఇంకా సెల్లింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. సో మనకి మార్కెట్ అనేది ఇంకా డౌన్వర్డ్స్ ట్రెండ్లోనే ఉంది. ఇంకా మనకి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మేజర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మనకి పుల్ బ్యాక్ వస్తే మంచి బయింగ్కి వెళ్ళిద్ది. అప్పటి వరకు ఏంటంటే మనం సెల్లింగ్ పొజిషన్లోనే ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇదిగోండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఈరోజు మొత్తం మనకి ఏంటంటే మార్కెట్ అనేది సైడ్ వేస్లోనే ఉంది. ఇదిగోండి చూడండి, ఈ రోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయ్యి మనకి ఏంటంటే ఈ 50 పాయింట్స్లోనే ఈరోజు మొత్తం మార్కెట్ అనేది ట్రేడ్ అయింది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా అయింది 50 పాయింట్స్, 60 పాయింట్స్. ఈ 60 పాయింట్స్లోనే ఈరోజు మొత్తం మార్కెట్ అనేది ట్రేడ్ అయింది. సో అందుకే ఈరోజు ఏంటంటే మంచి పొజిషన్స్ అనేది దొరకలేదు. ఈరోజు బాగా కన్సాలిడేషన్ అయింది కాబట్టి నాకు తెలిసి అయితే రేపు మార్కెట్ అనేది బాగా ట్రెండింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది డౌన్వర్డ్స్కి కానీ అప్వర్డ్స్కి కానీ మంచి ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అనేది ఈరోజు మొత్తం కన్సాలిడేషన్ అయింది కాబట్టి రేపు అనేది మంచి మూమెంటం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రేపు మంచి ప్రాఫిట్స్ అనేది రన్ చేసుకోవచ్చు. రేపు మనం ఎలా ట్రేడ్ చేయాలంటే నిఫ్టీలో వచ్చేసరికి ఇదిగోండి మనకి ఇది వచ్చేసరికి ఒక మంచి బయింగ్ జోన్. ఓకే, మనకి 19,630 దగ్గర మంచి బయింగ్ జోన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి 2 టైమ్స్ అనేది బయింగ్ వచ్చింది. ఇంకా మనకి సెల్లింగ్ జోన్ వచ్చేసరికి ఇదిగోండి ఇది 19,700 దగ్గర మనకి మంచి సెల్లింగ్ జోన్ ఉంది. దీనిపైన నెక్స్ట్ సెల్లింగ్ జోన్ వచ్చేసరికి మనకి ఇది 19,786. అది వచ్చేసరికి మనకి నెక్స్ట్ అంటే మేజర్ సెల్లింగ్ జోన్. ఓకే, ఈ 2 లెవెల్స్ మనం మార్క్ చేసుకొని రేపు మార్కెట్లో మనం ట్రేడ్ చేసిన ఈ లెవెల్స్ బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీనికన్నా బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, మనం ఏంటంటే కాల్ పొజిషన్లో తీసుకోవచ్చు. దీని కింద స్టాప్ లాస్ ప్లేస్ చేసుకొని ఇక్కడ కాల్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, అలాగే సెల్లింగ్కి వెళ్తే మాత్రం మనకి ఏంటంటే ఈ లెవెల్ దాటే వరకు ఈ లెవెల్ దాటిన తర్వాత మనకు మంచి సెల్లింగ్ అనేది వచ్చింది. ఓకే, అది ఒకవేళ రేపు మార్కెట్ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి కొంచెం కిందకి వెళ్ళేసి మళ్ళీ ఈజీగా ఇదిగోండి ఇలా పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఈ లెవెల్ అయితే బ్రేక్ చేసే అవకాశం కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే బాగా బయింగ్ జరుగుతుంది. ఓకే, మనకి ప్రతి లెవెల్ దగ్గర బయర్స్ అనేవాళ్ళు ఉన్నారు. అలాగే మనకి పైన ప్రతి లెవెల్ దగ్గర సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ట్రేడ్ చేయాలి రేపు కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ. ఇదిగోండి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ మనం 4 అవర్స్ చార్ట్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. 4 అవర్స్ టైం ఫ్రేమ్కి వెళ్తే మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంకా సెల్లింగ్ జరిగే ఆపర్చునిటీ అనేది ఉంది. ఓకే, ఇదిగోండి మనకి సపోర్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది ఒక సపోర్ట్ ఉంది. దీనిపైన కంటే మనకి ఇది ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ఈ టూ సపోర్ట్స్ దగ్గరకు వస్తే ఏంటంటే మనకి అప్పుడు మంచి బయింగ్ అనేది వెళ్ళిద్ది. ఓకే, రేపు ఎలా ట్రేడ్ చేయాలో చెప్తా చూడండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏంటంటే మనకి మంచి ఇదిగోండి కన్సాలిడేషన్ అయింది. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనకి ఏంటంటే మంచి మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజు వచ్చేసరికి మనకి కరెక్ట్గా ఒక 100 పాయింట్స్ మూవ్ అయింది అనుకుంటా. జస్ట్ 200 పాయింట్స్ మూవ్ అయింది అంతే ఈరోజు.
బ్యాంక్ నిఫ్టీ. అంతకు మించి ఏంది ఇంకా ట్రేడ్ అనేది మనకు అసలు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇది దొరుకుంటే మంచి ట్రేడ్ అయ్యేది. కానీ మనకేంటంటే ఇక్కడ నుంచి రివర్స్ వచ్చింది కాబట్టి ఏం కాదు. సో రేపు ఎలా ట్రేడ్ చేయాలంటే, ఒకవేళ మార్కెట్ అనేది ఇదిగోండి 44,700 కన్నా పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే కాల్ పొజిషన్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిపైన వచ్చేసరికి మనకి ఏంది స్టాప్ లాస్ ఇక్కడ ఉంది. ఓకే, 44,860. ఓకే, అక్కడ ఏంటంటే మనకేంది స్టాప్ లాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, అంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మనకేంటంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం మనకి ఏంటంటే బయింగ్లోకి వెళ్ళిపోయింది మార్కెట్. ఓకే, ఇది వచ్చేసరికి ఒక మంచి రెసిస్టెంట్ అయింది. సో ఈ లెవెల్ వరకు వెయిట్ చేసి ఇక్కడ కొన్ని ఒకవేళ ఫుల్ క్వాంటిటీలో బుక్ చేసుకుంటే ఇక్కడ హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకొని ఇంకా హాఫ్తో ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటా మీరు వెళ్ళొచ్చు. ఓకే, అలాగే సెల్లింగ్కి వచ్చినా మనకి ఏంటంటే ఇదిగోండి ఇది వచ్చేసరికి మంచి బయింగ్ జోన్. మనకి ఈజీగా ఇదిగోండి ఈ లెవెల్ వరకు సెల్లింగ్ వచ్చింది అనుకోండి, మనకేంటంటే ఇంకా ప్రతి లెవెల్ దగ్గర ఇది వచ్చేసరికి ఇది ఒక బయింగ్ జోన్. ఓకే, అలాగే మనం కిందకి వెళ్ళినా ఇది ఒక బయింగ్ జోన్. సో అందుకే మనకి సెల్లింగ్ జరిగిన దాన్ని బట్టి మనం పొజిషన్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత మనం ఏంటంటే మంచి సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రేపు మార్నింగ్ ఇదిగోండి ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత మనం ఏంటంటే మంచి సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, అది రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఇంకా రేపటి 3 మేజర్ స్టాక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి అంబుజా సిమెంట్. నేను మొన్నే చెప్పాను ఇది అంబుజా సిమెంట్ మంచి బయింగ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఇది మంచి బుల్లిష్ క్యాండిల్ అని. ఓకే, అక్కడి నుంచి ఏంటంటే మనకి చూడండి ఎంత బాగా ర్యాలీ ఇస్తుందో. సో నేనైతే ఇదిగోండి ఈ టాప్ వరకు ఏంటంటే అంబుజా సిమెంట్ అనేది ఇది బయింగ్ పొజిషన్కి బిల్డ్ చేసుకోవచ్చు ఈజీగా. మనకి ఏంటంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇది పెట్టుకోవచ్చు, అలాగా మనం ఏంటంటే సెకండ్ టార్గెట్ వచ్చేసరికి ఇది పెట్టుకోవచ్చు. మనకేంటంటే ఈజీగా ఈ లెవెల్స్ అనేవి ట్రిగర్ అవుతాయి. ఈ లెవెల్స్ వరకు టచ్ అయింది అనుకోండి మనకేంటంటే ఈజీ రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓకే, అది అంబుజా సిమెంట్ వచ్చేసరికి. ఒకవేళ దీనిలో ట్రేడ్ చేయాలంటే మీరు జస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోండి. ఇదిగోండి అంబుజా సిమెంట్లో మనకి ఇక్కడ ఒక మంచి సపోర్ట్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి బయింగ్కి వెళ్ళేది, దీనిపైకి వెళ్తే మీరు ఏంటి బయింగ్ పొజిషన్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీని కింద ఇదిగోండి ఇక్కడ వరకు మీరు ఏంటి ఈజీగా టార్గెట్ చేసుకోవచ్చు. ఒకవేళ దీనికన్నా కిందకు వస్తే మాత్రం ఓకే, ఈ సపోర్ట్ కన్నా కిందకు వస్తే మాత్రం మీరు ఏంది ఈజీగా 422 వరకు ఏంది మీరు టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా దాటింది అనుకోండి మనకి ఏంటంటే 415 వరకు ఈజీగా వచ్చేసింది. కానీ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇది ఏంటంటే బయింగ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి 431 లెవెల్ దాటిన తర్వాత మనకి ఏంటంటే మంచి బయింగ్ అనేది వెళ్ళింది ఈజీగా 450 లెవెల్ వరకు ఈజీగా వెళ్ళిపోయింది. ఓకే, అది అంబుజా సిమెంట్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఐసిఐసి బ్యాంక్. ఐసిఐసి బ్యాంక్లో కూడా మనకి ఏంటంటే మంచి సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఐసిఐసి బ్యాంక్లో మినిమం ఇదిగోండి ఇక్కడ వరకు సెల్లింగ్ వచ్చింది అనుకోండి 942 నుంచి మనకి ఏంటంటే మంచి బయింగ్ వచ్చింది. లేకపోతే ఇక్కడ ఇంత సెల్లింగ్ జరిగింది కాబట్టి ఇది కొంచెం పుల్ బ్యాక్ అయితే మాత్రం మనకి ఏంది డీప్ సెల్లింగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి సపోర్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ 919 దగ్గర ఉంది నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి. సో మనం అప్పటి వరకు ఏంటంటే మనం ఏంది అయితే ఇక్కడ వరకు అనేది మనం ఏంది టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ సెల్లింగ్ వస్తే మాత్రం నాకు తెలిసి మ్యాక్సిమం అనేది ఇక్కడ నుంచే బయింగ్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉండిద్ది అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం ఏమైతే. నాకు తెలిసి రేపు ఎల్లుండి లోపల ఏంటంటే ఈ ఐసిఐసి బ్యాంకు ఒకవేళ సెల్లింగ్ వెళ్ళిద్దా లేకపోతే బయింగ్కి వెళ్ళిద్దా మనకు అర్థమైద్ది. దాన్ని బట్టి మనం ఏంది పొజిషన్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఐసిఐసి బ్యాంక్. ఒకవేళ దీనిలో ట్రేడ్ చేయాలంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వస్తే ఇదిగోండి దీనిపైన ఏంటంటే మీరు ఏంది ఇది వచ్చేసరికి మంచి సెల్లింగ్ జోన్. ఒకవేళ దీనిపైకి వెళ్తే ఏంటంటే మీరు ఏంది బయింగ్ పొజిషన్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మీరు ఏంది ఇదిగోండి ఇక్కడ వరకు ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒకవేళ ఇటు వెళ్తే మనం ఏంటంటే బయింగ్ పొజిషన్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ లెవెల్ నుంచి మనకి ఏంటంటే పైకి వెళ్తే బయింగ్ పొజిషన్స్, అది కిందకు వస్తే సెల్లింగ్ పొజిషన్స్. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి దీని కింద స్టాప్ లాస్ ప్లే చేసుకుంటాం, అదే సెల్లింగ్ వెళ్తే దీనిపైన స్టాప్ లాస్ అనేది ప్లే చేసుకుంటాం. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ కూడా మనకి ఏంటంటే మేజర్ లెవెల్ దగ్గరకు వచ్చేసింది ఇదిగోండి. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇన్ఫోసిస్ కూడా ఒకవేళ రేపు మనకి తెలిసిపోయింది ఇన్ఫోసిస్ ఒకవేళ సెల్లింగ్ జరిగిద్దా లేకపోతే బయింగ్కి వెళ్ళిద్దా అని. ఒకవేళ ఈ లెవెల్ కన్నా ఇదిగోండి ఈ సపోర్ట్ కన్నా కిందకి ట్రేడ్ అయింది అనుకోండి ఇంకా మార్కెట్ అనేది సెల్లింగ్లోకి వెళ్ళిద్ది ఇన్ఫోసిస్. లేకపోతే ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ నుంచి మనకి మంచి బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఇది సెల్లింగ్లోకి వెళ్తే మాత్రం మనకి ఏంటంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మధ్యలో లెక్క లేదు. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి ఇదే వచ్చింది నెక్స్ట్ సపోర్ట్ మనకి మేజర్ సపోర్ట్. ఇంకా ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న సపోర్ట్స్ వస్తాయి. ఓకే, ఇదొకటి అలాగా. ఇంకా ఈ లెవెల్స్ బట్టి మనం ఏంటంటే ట్రేడ్ చేయాలి. మనకి ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం
1420 వరకు ఏంటంటే సెల్లింగ్ అనేది జరిగింది. ఓకే, దీనిలో ఎలా ట్రేడ్ చేయాలంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వస్తే మనకి ఏంటంటే ఇదిగోండి కరెక్ట్గా సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతాం. సో రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఇదిగోండి ఈ లెవెల్ కన్నా పైకి వెళ్తే మాత్రం మీరు ఏంది బయింగ్ పొజిషన్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ కన్నా పైకి వెళ్ళింది అనుకోండి బయింగ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకొని ఈ కింద అనేది స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అదే ఒకవేళ సెల్లింగ్కి వెళ్తే మాత్రం మీరేంది దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకొని ఓకే దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ అనేది ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, అది ఈరోజు 3 మేజర్ స్టాక్స్ వచ్చేసరికి రేపటి 3 మేజర్ స్టాక్స్ వచ్చేసరికి. సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఈ వీడియోను కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి ఇంకా మనకి చాలా ఎడ్యుకేషనల్ వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.